ఎప్పుడు రీల్స్ లో చూసే ప్లేస్ డైరెక్ట్ గా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత ఫుల్ పాజిటివ్ వైబ్స్ అనమాట. ఎటు చూసినా అసలు నేను మెట్లు ఎక్కుతా అని చెప్పి కల్లో కూడా ఇప్పుడు అనుకోలేదు. మామకైతే కాల్కి సర్జరీ అయింది, మెట్లు అసలు ఎక్కలేనని చెప్పాడు. ఫస్ట్ అయితే రానన్నాడు. అక్కడికి వెళ్ళాక ఏం మనసు మారిందో తెలియదు కానీ నేను కూడా వస్తా అని చెప్పి స్టార్ట్ అయ్యాడు అనమాట. మెట్లు నేను ఒక్కదాన్నే ఎక్కుతున్నాను మామూలు లేకుండా అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాను. ఇంకెప్పుడైతే వస్తా అన్నాడు ఫుల్ హ్యాపీనెస్ అనమాట. కానీ మధ్యలో కాలు ఏమైనా ట్రబుల్ ఇస్తుందేమో అని చెప్పి చాలా భయం వేసింది. కానీ ఇంకా ఏదైనా దేవుడు చూసుకుంటాడన్న ధైర్యంతో అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా స్టార్టింగ్ లోనే మనకి అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటది అనమాట. అక్కడైతే నా వాటర్ బాటిల్ తీసేసుకున్నారు. ఇంకా వాటర్ ఎలా అని అడిగితే 20 స్టెప్స్ కి ఒక వాటర్ ట్యాప్ ఉంటదని చెప్పారు. నా దగ్గర తీసేసుకున్నారు సరే, కానీ నా తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర వాటర్ బాటిల్ చూసాను. మరి వాళ్ళు ఎలా తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. అలిపిరి మెట్ల మీద అయితే మధ్యలో చాలా దొరుకుతాయని చెప్పారు తినడానికి, బట్ శ్రీవారి మెట్లకి ఏం దొరకవని చెప్పారు. అందుకే ముందే మేము కీరా, ఈ బిస్కెట్స్ ఇంకా మామిడికాయ తీసుకున్నాం అనమాట. మేము నార్మల్ గా నడుస్తూనే ఫుల్ అలిసిపోయాము. కొంతమంది అయితే మాత్రం మోకాలతో ఎక్కుతున్నారు. ప్రతి స్టెప్ ఇలా ఎక్కడం చాలా కష్టం కదా. ఇంకా అలా నేను మామూతో అంటే అందుకే మనకు వచ్చిందే కష్టం కదా అని ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందో అలా చేస్తున్నారని చెప్పి అన్నాడు. కరెక్ట్ గా 7:40కి స్టార్ట్ చేసాము. 9:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. మా ఎస్టిమేషన్ టైం 11 అనమాట. అసలు 12కి దర్శనం అందుతామా అందమా అనుకున్నాము, బట్ 9:30కి అనుకోకుండా చాలా మంచిగా కంప్లీట్ చేసాము. అసలు మేము ఇది చేయగలమా అని చెప్పి భయపడ్డాము, కానీ హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం ఇద్దరం కూడా. మీరు ఎప్పుడైనా స్టెప్స్ ఎక్కితే మీకు ఎంత టైం పట్టిందో కామెంట్ చేసేయండి. సరే టాటా.